తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ తెలుగు యువతి కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. మొదట సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన ఇప్పుడు భారీ ఆర్థిక మోసం కేసుతో లింక్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంటి ఈ ఘటన? ఆ యువత ఎవరు? 1400 కోట్ల స్కామ్ కథలో ఆమె పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న. ఆమె అమెరికా చదువు కోసం వెళ్ళింది, ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళారు. అక్కడే నివసిస్తున్న సమయంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారని మనం వార్తలు చూసాం. సో ఈ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ ఘటన ఎక్కడితో ముగిలా. ప్రసన్న మరణం తర్వాత దర్యాప్తు సంస్థల దృష్టి ఆమె గత కార్యకలాపాలపై కూడా పడింది. అంటే ఆమె ఎందుకు చనిపోయింది, అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అసలు ఆమె ఎవరు, ఏం వ్యాపారం చేస్తుంటుంది, అసలు ఏం ఉద్యోగం చేస్తుంటుందని ఎంక్వైరీ చేశారు. అదే సమయంలో గుజరాత్లో వెలుగులోకి వచ్చిన భారీ పెట్టుబడుల మోసం కేసులో ఆమె పేరు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు పోలీసుల దర్యాప్తు ప్రకారం అయితే షేక్ బజార్ కిసాన్ పరివార్ పేరుతో ఒక సంస్థ భారీగా డిపాజిట్లు సేకరించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సుమారు 1400 కోట్ల మేర మోసం జరిగిందని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించిన ప్రధాన నిందితుడిగా ఉన్న భూపాల్ నాయక్ అనే వ్యక్తిని గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. దర్యాప్తు సమయంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కొన్ని పత్రాల్లో ఆ సంస్థ డైరెక్టర్గా ఈ చనిపోయిన ప్రసన్న సంతకాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు ఆమె పేరు కూడా ఈ కేసులో ప్రస్తావనకు రావటం. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఏదైనా కంపెనీ పత్రాల్లో ఒకరి పేరు లేదా సంతకం ఉండడం మాత్రమే ఆ వ్యక్తి నేరానికి పాల్పడ్డారని కానీ కన్ఫర్మ్ చేయలేం. ఆమె ఆ సంస్థలో ఏం బాధ్యతలు నిర్వహించారు, సహజంగా కంపెనీ వ్యవహారాల్లో పాల్గొన్నారా, అసలు నిజంగా లేక కేవలం డాక్యుమెంట్లలో మాత్రమే డైరెక్టర్గా ఉన్నారా అనేది కూడా ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఇదే కారణంగా ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం, ఆమె పేరు వెలుగులోకి వచ్చిన ఈ ఆర్థిక మోసం కేసు, ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ప్రసన్న మరణానికి స్కామ్ కేసుకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఎక్కడ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఓన్లీ కేవలం ఒక డైరెక్టర్గా ఆమె సంతకాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు దీన్ని రకరకాల యాంగిల్స్లో విచారణ అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ కేసులో కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, కంపెనీ రికార్డులు, డైరెక్టర్ల ఇన్వాల్వ్మెంట్ పై కూడా గుజరాత్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా సమాచారం సేకరించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రసన్న కుటుంబ సభ్యులు మాత్రం కూతురు మృతితో తీవ్ర విషాదంలో ఉన్నారు. తమ కుమార్తె మరణంతోనే వాళ్ళు షాక్లో ఉంటే ఇంకా ఇప్పుడు ఆమె పేరు ఒక భారీ స్కామ్ కేసులు వినిపించడం వారిని మరింత బాధపెడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా అనేక ప్రశ్నలు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రసన్న నిజంగా కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొన్నారా, ఆమె సంతకాలు ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు, కంపెనీ ఆర్థిక వ్యవహారాల గురించి ఆమెకు పూర్తిగా తెలుసా, లేక కేవలం డైరెక్టర్గా పేరు మాత్రమే ఉపయోగించారా? అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దర్యాప్తు పూర్తయితే తప్ప క్లారిటీ రాదు. ప్రస్తుతం అందుబాటులో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఇది ఒకవైపు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కాగా, మరోవైపు గుజరాత్లో నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో ఆమె పేరు వెలుగులోకి రావడంతో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది అన్ని కోణాల్లో. సో కాబట్టి ఈ కేసులో వాస్తవాలు నిజంగా వెలుగులోకి వచ్చే వరకు మనం సోషల్ మీడియాలో వస్తున్న అన్నిటినీ నిజమని నమ్మలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రసన్న మృతిపై కూడా రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో యాక్సిడెంట్లో అంటే అది ఒక సాధారణ యాక్సిడెంట్ లాగా జరిగిందా, లేదా ఆమెని కావాలని ఇంత పెద్ద కుంభకోణం కేసులో ఆమె ఒక డైరెక్టర్గా సంతకాలు ఉన్నప్పుడు ఈ స్కామ్ విషయం బయటపడుతుందనో, లేకపోతే ఆమెని ఎవరైనా బెదిరించి లేదా ఆమె దానికి అంగీకరించకపోతే అది ఒక యాక్సిడెంటల్గా కావాలని హత్య చేశారనే విషయం కూడా మనం తేలాల్సి ఉంది. జనరల్గా ఏమనుకున్నాం అంటే అమెరికా వెళ్ళి ఉద్యోగం కోసం లేదా చదువు కోసం వెళ్ళి అక్కడ ఉంటుంది, కామన్గా ఏదో
రోడ్డు ప్రమాదంలో చనిపోయింది, అంతవరకు ఓకే. మన విజయవాడ అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయి, విజయవాడ దగ్గర ఊరు అని అరే పాపం అనుకుని అందరూ బాధపడ్డారు. కానీ ఈ కొత్త కోణంలో అసలు ఆలోచించలేదు ఎవరు. ఈ 1,400 రూపాయల కోట్ల స్కామ్ ఎందుకు జరిగింది, అందులో డైరెక్టర్గా అసలు ఈ మృతి చెందిన ఆ ప్రసన్న పేరు ఎందుకు ఉంది, ఆమె సంతకాలు ఎందుకు పెట్టింది, ఇవన్నీ నిజంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆమె బతికుంటే కొంచెం ఎంక్వైరీ ఈజీగా ఉండేది. ఏ పరిస్థితుల్లో ఆమె చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఆమె చేత సంతకాలు పెట్టించుకున్నారు, దానికి సంబంధించిన ఆమె ఏ విధంగా బెదిరింపులు ఎదుర్కొన్నారా, ఈ కుంభకోణంలో ఆమె ఎలా ఇన్వాల్వ్ అయింది, ఇవన్నీ ఆమె మాటల్లో తెలిసేది. లేదు ఆమె ఏదైనా సూసైడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇలాంటి డీటెయిల్స్ ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి ఆమె ఖచ్చితంగా ఒక నోట్ అయితే రాసి ఉండేవాళ్ళు. కానీ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోవడం, అది కూడా ఇప్పుడు కొంత అనుమానాలు దావిస్తుంది. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో భూపాల్ నాయక్, అతనికి ఇప్పుడు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం ఉంది, దీని వెనకాల ఎంతమంది ఈ స్కామ్లు అనేది కూడా తెలియాల్సి ఉంది. కాకపోతే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తులో అసలు విషయాలు బయటపడతాయి. ఎంత కాదనుకున్నా ఇప్పుడు ప్రశ్న లేకపోయినా కానీ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది మాత్రం ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటపడుతుంది. అయితే ఆమె మృతితో కుటుంబ సభ్యులు ఒక బాధలో ఉన్నప్పుడు ఇలాంటి విషయం ఒకటి బయటకు వచ్చి తన కూతురికి ఏం తెలియకపోయినా తన పేరు ఈ కుంభకోణంలో ఎలా వచ్చింది, ఆ స్కామ్లో తన పేరు డైరెక్టర్గా ఎలాగా ఉంది, అతను ఎందుకు సంతకాలు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని ఇంకొంచెం కుదిపేసే విషయం, కొంత బాధ పెట్టే విషయం. సో వాళ్ళకు కూడా అసలు నిజం ఏం జరిగింది, మా అమ్మాయిని నిజంగానే రోడ్డు ప్రమాదంలోనే చనిపోయిందా లేదా కావాలని ఎవరైనా ప్రమాద రూపంలో చంపేసి ఉంటారు అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే బాధతో తమ కుటుంబ సభ్యులు దీనికి మా అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉందో తెలియాలి, సో ఎంక్వైరీ చేస్తే కానీ మా అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి, మా అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం, ఇంత పెద్ద 1,400 కోట్ల రూపాయల స్కామ్లో మన తెలుగు యువతి ఉండటం, ఆమె మళ్ళీ అమెరికాలో మృతి చెందడం, ఇదంతా కొంత అనుమానాస్పదంగా ఉంది. ఫుల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అంతవరకు సోషల్ మీడియాలో అంటే చనిపోయిన ప్రశ్న గురించి కూడా రకరకాలుగా వార్తలు, అంటే తప్పుడు వార్తలన్నీ ప్రచారం జరుగుతుంది. అది నిజాలు తెలియకుండానే తనని ఇప్పుడు మనం నిందితురాలుగా చూపించడం కూడా కరెక్ట్ కాదు. సో చూద్దాం, ఎంక్వైరీలో ప్రసన్నకి ఎటువంటి సంబంధం ఉంది, అసలు ప్రసన్నని రోడ్డు ప్రమాదమేనా లేక ప్రసన్నని ఎవరైనా ప్రమాదం రూపంలో హత్య చేశారా, అసలు ఈ కేసుతో ఆమెకి ఉన్న సంబంధం ఏంటి అనేది కేవలం మనకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.